హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, గూఢచర్యంలో సంక్లిష్టమైనది, నిగూఢమైనది మన సనాతన హిందూ ధర్మం ఉపనిషత్తుల సాక్షిగా ఎప్పుడో చెప్పినది అయినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకునేందుకు, నా అవగాహనని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఆధ్యాత్మికతలో హిందూ సనాతన ధర్మం ఇది మాత్రమే చెబుతుంది ఈ విషయం. ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ మతాలు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి షణ్మతాలు, వైష్ణవం, శైవం, శాక్తేయం, స్కాందం, శౌర్యం, గాణాపత్యం ఇవి కూడా చెప్పవండి. ఆయా లోకాలకు వెళ్తారు, ఆ స్వర్గానికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్తారు, బ్రహ్మలోకానికి వెళ్తారు, లేకపోతే ఆ కైలాసానికి వెళ్తారు, శివుడితో సమంగా శివగణాల్లో ఉంటారు. ఇదే చెప్పబడుతుంది తప్ప కైలాసానికి ప్రళయం వచ్చినప్పుడు ఆ కైలాస వాసులు కూడా నశిస్తారు. కేవలం నిరాకార నిర్గుణ బ్రహ్మము, అదే ఆత్మ, అదే నీవు, అదే నేను, అదే తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఏది చెప్పినా అదే ఉన్నది. ఆత్మ ఒక్కటే, దానికి చావు లేదు, పుట్టుక లేదు. అలాంటి ఆత్మవు నీవు అన్నప్పుడు అర్జునుడు అది అర్థమయ్యాక వీళ్ళు నా వాళ్లే, వీళ్ళు చచ్చిపోతారే అని కానీ, నేనే గెలుస్తానో వాళ్ళే గెలుస్తారో అని కానీ, ఇక ఏ దుఃఖము లేదు అతని దగ్గర, ఏ బెరుకు లేదు, ఏ భయము లేదు. దేనికైనా సిద్ధం అన్నట్లుగానే యుద్ధమే చేశాడు ఆయన. అలాగే ఆధ్యాత్మిక జీవనంలో కూడాను ఇలాంటి దేహాలు ఎన్ని కోట్ల సార్లు పొందామో, చీమో, దోమో, క్రిమో, కీటకమో, మనిషో, పామో, ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చామో, మనిషిగా కూడా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో. కాబట్టి ఈ జనన మరణ రాహిత్యాన్ని పొందుదాం, ముక్తిని పొందుదాం అన్న తపన కొన్ని కోట్ల జన్మల తర్వాతైనా కలుగుతుంది. సాధన చేస్తారు. ఇది చెప్తూ ఉంటాం. నేను ఈ ఆధ్యాత్మికతని, ఆత్మతత్వాన్ని, ఆత్మతృప్తిని నేను మీకు ఇంతకుముందే విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. స్పయింగ్లో నుంచి పొందానండి. ఎందుకంటే స్పయింగ్లో కూడా నన్నే పణంగా ఒడ్డుతూ పివిజీ డ్రామోజీ వర్గానికి ఇచ్చినటువంటి అల్టిమేషన్ కూడా ఇదే. అందుకే నన్నే పకోడీ ముక్కగా ఎరవేశాడు కలుగు, గూఢచర్యం అన్న కలుగులో దాక్కున్న డ్రామోజీ అనే ఎలుకకి కేసు అనే బోన్లో పెట్టి వాడు పడేట్లు చేసి వాడిని ఎక్స్పోజ్ చేయడానికి. అందుకే 2018 నుండి 2011 వరకు రాసిన నా అమ్మఒడి బ్లాగ్లో ఇదే హెడ్డింగ్తో పకోడీ ముక్క కోసం బోన్లో పడ్డ ఎలుక అని ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద రాసిన పోస్ట్లో రాశాను కూడా. మీరు నా అమ్మఒడిలో ఆ హెడ్డింగ్ని ఇండెక్స్లో చూసుకొని, సైడ్ బార్లో ఇండెక్స్ ఉంటుంది, చూసుకొని మీరు చదువుకోవచ్చు కూడా. అలా నన్నే పణంగా పెట్టినప్పుడు ఆయన నాకు కలిగించిన అవగాహన కూడా ఒక్కటే. నిన్ను వాడు హత్య చేయలేడు. మీ కుటుంబాన్ని, అంటే నన్ను, నా భర్తని, నా పాపని ఫిజికల్గా మ్యాన్ హ్యాండిల్ చేయలేడు. నీ పీక పిసకలేడు. వేట కొడవళ్లతో నిన్ను వేటాడి వధించలేడు, కానీ వేధించగలడు. ఎంతగా అంటే నువ్వు నిరాశ నిస్పృహలకి గురయ్యి, నిస్సహాయతకి బాధింపబడి, ఓపిక చచ్చిపోయి నువ్వు ఉరిపెట్టుకునేంత దూరమైనా నిన్ను వేధించగలడు. అందుకు మేమేమి అడ్డం రాం. కానీ నిన్ను వధిస్తానంటే మాత్రం మేము అడ్డం వస్తాం. ఆ కండిషన్ ఉంది. ఇక కానీ ఎంత పోరాడతాము? నీ ఓపిక ఉంటే, నీది భారతీయ రక్తం అనుకుంటే, నీది మానవతా ధర్మం అనుకుంటే పోరాడు, లేదా ఆత్మహత్య చేసుకో. ఎందుకంటే యుద్ధానికి నువ్వే సిద్ధపడ్డావు ముందే. డ్రామోజీ గురించి కంప్లైంట్ తీసుకొని పీవీజీకి వచ్చే ముందు నువ్వే అనుకొని వచ్చానని నువ్వే చెప్పుకున్నావు. హతోవా ప్రాప్సేసే స్వర్గం అని అనుకునే వచ్చాను, చావో రేవో అనుకునే వచ్చానని. కాబట్టి నేను కొత్తగా నీ లైఫ్కి నేను పెట్టిన రిస్క్ ఏమీ లేదు. కాబట్టి దాన్ని మోడరేట్ చేశాను. నువ్వు తీసుకున్న రిస్క్ని మోడరేట్ చేశాను. ఇది నాకు పీవీజీ కలిగించిన అవగాహన. చావు భయం లేదు అన్నప్పుడు అవమానానికైనా, భౌతిక మానసిక వేదనకైనా నేను సిద్ధపడ్డాను. నా రోగం ఎన్నిసార్లు విషపు నా ఈ శరీరం స్టిల్ ఇప్పుడు చెంబా గెలిచాక మళ్ళీ టాక్సినేట్ అవుతున్నాను నేను. నా దేహం కృషిస్తుంది, కానీ నాకేం భయం లేదు. ఎందుకంటే చెంబా కాకపోయినా చీమ కుట్టో, పాము కుట్టో, జ్వరం వచ్చో, జబ్బు పుట్టో చేస్తాను. ఈ దేహం చచ్చి తీరుతుంది. కానీ ఆత్మ శాశ్వతం. అది నేనే, అది నా తేజమే, నా చైతన్యమే.
ఈ స్ఫూర్తి, ఈ ఆత్మస్ఫూర్తి నేను ఎందరిలోనో రగిలించగలను. ఎందుకంటే అందరూ అదే ఆత్మస్వరూపులు గనక. ఈ అవగాహన నాకు కలిగాక యుద్ధాన్ని మేము ఎంత ఎంజాయ్ చేశామంటే ఇప్పటికీ నేను చేస్తున్నాను. అప్పుడైతే ప్రత్యక్షం క్షేత్రంలో నిలబడి యుద్ధం చేశాను. ఇదిగో సన్యసించాకైతే డిక్లరేషన్ చేస్తున్నాను. అట్లయ్యి ఒక్కోసారి వాడు ఆ నియమాలు మీరి చేస్తూనే ఉంటాడు, మళ్ళీ దెబ్బలు తింటూనే ఉంటాడు. సరే, భౌతిక హింసకైనా సిద్ధపడే ఉన్నాను. నేను ఈ యుద్ధానికి సిద్ధపడే ఇందులో ప్రవేశించాను. కాబట్టి ఆధ్యాత్మికతలో ఆత్మకి చావు లేదు, అది నీవే. శరీరానికి చావు పుట్టకలున్నాయి, అది సహజం, అనివార్యం, దానికోసం ఏడవక్కర్లేదు అన్నది ఎలాంటి అల్టిమేట్ నాలెడ్జ్ స్పయింగ్లో కూడా దాన్ని నేను స్పయింగ్లో నుండి పొందాను. అంతకుముందు నాకు ఆధ్యాత్మికత ఉన్నది. ఉపనిషత్తులు నేను ముందు నుండి వాటి పట్ల నాకు ఆసక్తి ఉన్నది, చదివేదాన్ని. చాలా తాత్విక గ్రంథాలు కూడాను నన్ను డిగ్రీ చేస్తున్నప్పుడే ప్లేటో, యూటోపియాల దగ్గర నుంచి చాలా బుక్సే, మరీ పీకే లాగా 2 లక్షలు చదవలేదనుకోండి, కానీ నా శక్తి మేర ఎన్నో కొన్ని పుస్తకాలు నా తోటి వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎక్కువే చదివాను. వాటిల్లో నుండి కూడా నాకు అప్పుడు కలిగిన అవగాహన ప్రాథమికమైనది. తదుపరి స్పయింగ్ యుద్ధంలో పడ్డాక అది ఎంతగా గట్టిపడిందంటే, పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ అంటే ఓకే, సిద్ధంగానే ఉన్నాను. నా దగ్గర ఆవేశం ఇంకేమీ లేవు. ఇప్పుడు నన్ను లమ్ములు బొమ్ములు తిట్టిన వాళ్ళ పట్ల కూడా నాకేమీ ఆవేశాలు లేవు. చివరికి నన్ను భౌతికంగా నా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిన డ్రామోజీ చంబాల పట్ల కూడా నాకు ప్రతీకారెచ్చలేదు. ఎందుకంటే ఏ జన్మల్లోనూ నేను ఏ కర్మంలో చేసుంటానో ఆ ఫలాన్ని వీరి రూపేణా తీసుకున్నాను అనుకుంటానంతే. వాళ్ళ తరపున పై కారణంగా నన్ను వేధించిన నా కోటెనెంట్స్ కానీ, నా ఇంటి ఓనర్లు కానీ, నా కొలీగ్స్ కానీ, నా కాలేజీ యాజమాన్యాలు కానీ, నా పొరుగు వాళ్ళు కానీ, వీరెవ్వరి మీద కూడా నాకేమీ ప్రతీకారం ఉండదు. వాళ్ళ మీద వ్యక్తిగత కోపం కూడా లేదు. నా కర్మఫలం అనుభవించడానికి వాళ్ళు ఒక పరికరాలుగా ఉపయోగపడ్డారు భగవానుడికి అనుకుంటాను నేను. కానీ ధర్మానికి, మానవత్వానికి, సామాన్య సమాజానికి కీడు చేసిన డ్రామోజీల్ని, చంబాల్ని, మైనోల్ని, మోడీల్ని మాత్రం నేను పై కారణంగా ఈశ్వరుడు వాళ్ళ కర్మఫలం అనుభవించడానికి నన్ను ఉపయోగించుకుంటున్నాడు అనుకుంటాను. దాట్స్ కొంచెం సంక్లిష్టమైనదే అయినా ఆధ్యాత్మికత తెలిసిన వారికి స్పయింగ్ ఎక్కువ అర్థమవుతుందండి. అందుకే నారాయిస్టులకు అస్సలు అర్థం కాదు. వాళ్ళు కులాన్నే దాటలేరు, ఇంకా దేహాన్నే దాటుతారు. కాబట్టి ఆ మెదడు లేని వాళ్ళకి అర్థం కాదు, కానీ మెదడున్న వాళ్ళకి ఆధ్యాత్మికత, ఆత్మతత్వం అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకే నా స్పయింగ్ వీడియోలు కూడా అర్థం అవడాన్ని నేను ప్రత్యక్షంగానే పరిశీలించి ఉన్నాను. నాతో ఎంతోమంది ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరిలోనూ నేను పరిశీలించింది ఇదే. ఎవరికైతే స్పిరిచువల్ టచ్ ఉంటుందో వాళ్ళకే స్పయింగ్ అవగాహన కలుగుతుంది. ఎందుకంటే స్పిరిచువల్ టచ్ ఉన్నవాడు నామరూపాత్మకమై పంచేంద్రియాలకి అనుభవైక వేద్యమైనటువంటి దేహాన్ని దాటి అల్టిమేట్ ట్రూత్ అయినటువంటి ఆత్మని చూడడం రాదు సామాన్యులకి. స్పిరిచువల్ టచ్ ఉన్న వాళ్ళకే వస్తుంది. కాబట్టి పై కారణాలని, మీడియా ప్రచారించే వాటిని, రాజకీయాలు ప్రచారించే వాటిని దాటి స్పయింగ్ సత్యాన్ని చూడగలగడం కూడా స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళకే వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సామాన్యులందరికీ అప్పీల్ చేస్తూ, హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to continue on to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, సత్యము, ధర్మాలు పునఃప్రతిష్ఠ నొందేయటం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.